వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో చాలా స్పెషల్ నాకైతే. సో మీకు ఇప్పటికే థంబ్నెయిల్ చూసుంటే అర్థం అయి ఉంటుంది కదా, ఇవాళ మేము ఒక ప్రోగ్రామ్కి గెస్ట్గా వెళ్తున్నాము. అండ్ సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇట్స్ ఆల్ అబౌట్ సూపర్ మామ్స్, సూపర్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా కావాలి మామ్స్కి, ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్కి కానివ్వండి, ఒక వర్కింగ్ ఉమెన్కి కానివ్వండి, ఒక హోమ్ మేకర్ ఉమెన్కి కానివ్వండి, ఎవరికైనా కూడా వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేయాలి అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని గురించి సంబంధించిన ఒక వర్క్ షాప్ అయితే సుధీర్ సాండ్రా గారు కండక్ట్ చేస్తున్నారు. కాసేపు అలా వెళ్ళి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వాళ్ళందరితో ఒక చిన్న ఇంట్రాక్షన్ మాట్లాడి సో మా ఐడియాస్ ఏమన్నా వాళ్ళకి షేర్ చేస్తే, అంత పెద్ద ఎక్స్పర్ట్స్ అయితే కాదండి మేము, బట్ స్టిల్ మా జర్నీ వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఎక్కడో ఒక చోట ఉంటుంది. కాబట్టి అందులో వాళ్ళ జర్నీలో కూడా మేము భాగం అవ్వాలి అని చెప్పేసి ఇవాళ బయలుదేరడం జరుగుతుంది. సో ఆల్రెడీ అక్కడ మా టీం, కెమెరా అదంతా కూడా టీం అక్కడ ఉన్నారు. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, అక్కడ కలుసుకుందాం. తల్లిదండ్రులకి, అలాగే నాకు పునర్జన్మనిచ్చిన మా అన్నయ్యకి, నాకు నెక్స్ట్ లైఫ్లో సపోర్ట్ చేస్తున్న నా భార్యకి, నాకు ఎంతో ప్రేమనిస్తున్నట్టు నా పిల్లలకి, వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ ఏమాత్రం సంబంధం లేకుండా నన్ను నమ్మి నాతో పాటు ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా ప్రతి కుటుంబ సభ్యులందరికీ హార్దిక స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు టుడేస్ సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద స్పెషల్ గెస్ట్. థాంక్యూ వెరీ మచ్. సార్ దయచేసి నా పేరు మార్చండి, ఎందుకంటే ఈ రోజు పెళ్లి ముందులాగా ప్రూవ్ చేశాను. అందుకని నా భర్త పేరు నా ఇంటికి రావాలని చెప్పి పేరు మార్చిన మహిళగా మీ గర్వంగా చెప్తాను. నమస్కారం చేశాడు. ఇది నేను ఏ రిలీజియస్ తో మాట్లాడలేదు, కేవలం మెడిటేషన్ యాంగిల్ లో మాత్రం మాట్లాడుతున్నాను. అందరు చెయ్యిలా పెట్టి ఎన్జిఓస్ అవ్వచ్చు, చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీళ్ళ ముందు ఏంటంటే బయటికి వెళ్ళి గోడ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు మెజిషియన్ నుంచి బెస్ట్ రాబట్టాలంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? మెజిషియన్ చేతిలోనే, ఆడియన్స్ చేతిలో. మన ఇళ్ళలో సుధీర్ బాబు అంత ఫేమస్ సార్.
స్లాట్ ఇచ్చేవారు. న్యూస్ ప్రెజెంటర్గా టీవీ 9లో నా కెరీర్ స్టార్ట్ చేశాను. దాంట్లో వన్ ఆఫ్ ద లేడీ ఐకాన్ ఈవిడ ఒక యాంకర్ స్థాయి నుంచి CEO స్థాయికి వెళ్ళి అప్పటి నుంచి కూడా మనకి తెలుసు. పైగా ఫ్యామిలీకి కూడా చాలా ఆదర్శం మ్యామ్. కానీ మ్యామ్ విజయ్ వెనకాల కూడా సార్ ఉన్నారు. అందుకే మహేష్ శివన్ అని పెట్టేసుకున్నారు ట్యాగ్ని. అండ్ తెలుగు టెలివిజన్లో మనందరికీ ఎంతో పరిచయం ఉన్న ఫేమస్ యూట్యూబర్, సీరియల్ ఆర్టిస్ట్, ఎవా గ్రేస్ఫుల్ అండ్ టాలెంటెడ్ మహేష్ శివన్ గారు స్క్రీన్ మీద తన నటనతో మనందరి మనసులు గెలుచుకుంది. ఆమె ఒక నటీమణి మాత్రమే కాదు, తన ఆత్మీయతతో, సహజత్వంతో సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రేరణాత్మక వ్యక్తిత్వం. హెచ్ఎంటీవీ యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అక్కడి నుంచి టీవీ సీరియల్స్ లో అడుగుపెట్టి అన్నా చెల్లెలు, శశిరేఖ పరిణయం, వరోధిని పరిణయం, వదినమ్మ లాంటి ప్రజాదరణ పొందిన సీరియళ్లలో ప్రతి ఇంట్లో పేరు సంపాదించారు. ఈమెను ప్రేక్షకులు రియాలిటీ కార్యక్రమాల్లోనూ ఎంతో ఆదరించారు. నీతోనే డాన్స్ సీజన్ 1, ఇస్మార్ట్ జోడీ సీజన్ 2, ఇంకా ఫ్యామిలీ నెంబర్ 1 లాంటి కార్యక్రమాల ద్వారా తన నృత్య నైపుణ్యం, ఉల్లాసభరిత స్వభావాన్ని ప్రదర్శించారు. అంతేకాదు 3 ఏళ్ల క్రితం తన కుటుంబంతో కలిసి మహేష్ శివన్ అనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఇప్పుడు 15 లక్షల సబ్స్క్రైబర్లున్న ఫ్యామిలీగా ఎదిగింది. ఇంత టాలెంట్, ఇంత అందం, ఇంత ఆత్మీయత ఉన్న మన మహేశ్వరి గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు ఆహ్వానిద్దాం. లెట్స్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ మహేష్ శివన్ గారు. మీరు స్పెషల్గా థ్యాంక్స్ చేస్తుంది ఇక్కడ కొంతమందికి. మీకు మీ భర్త గారు ఎలా సపోర్ట్ చేస్తారు. నిజంగా నేను చాలా వీడియోస్లో కూడా సపోర్ట్ చేసి చూసింది. మీరు ఎంత బాగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది భర్తలు కూడా భార్య ఎదగాలని కోరుకునే భర్తలందరూ మీరు ఒక్కసారి అప్రిషియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వాళ్ళు లేకపోతే వీళ్ళు కూడా చేయలేరు ఆ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా ఇక్కడ నేను చేసిన సూపర్ ఫ్యామిలీ అందరికీ కూడా నమస్కారం. చూసాను లైక్ ఎలాగైతే మా వారు నాకు సపోర్ట్ చేస్తూ ఇవాళ నేను స్టేజ్ మీద నిల్చోగలిగానో, అలాగే మీ అందరూ కూడా మీ వైఫ్ ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ తీసుకొచ్చారంటే దట్స్ ఎ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. ఆపర్చునిటీ ఆల్ ద ఉమెన్స్ కి సర్ ద్వారా ఇలా వస్తున్నందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆబ్వియస్లీ నాకు మా హస్బెండ్ సపోర్ట్ కానివ్వండి, మా ఇన్లా సపోర్ట్ కానివ్వండి, పెళ్లి తర్వాత నుంచి అయితే నిజంగానే అది ఏమంటారు లైక్ పెళ్లికి ముందు వరకు కూడా ఉండింది లైక్ పేరెంట్స్ సపోర్ట్. మళ్ళీ నేను మాట్లాడట్లేదు అంటారు మా ఆయన. తెలిసిపోయిందా? మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అండ్ సార్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ బుక్ చేసేసారు, అయినా పర్వాలేదు. నా తరఫున ఇక్కడ ఉన్న హస్బెండ్స్ అందరికి ఒకటే విషయం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, అందరి వైఫ్స్లో ఒక టాలెంట్ ఉంటుంది, అది మీకు తెలుసు. సరే ఫ్యామిలీ అందరు కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే మనం సక్సెస్ గోల్ అన్నది రీచ్ అవ్వగలుగుతామండి. సో ఇవాళ మీ అందరినీ నాకు ఇక్కడ ఇలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నా ఏజ్ ఆఫ్ 19 నుంచి నా ఇంటర్మీడియట్ తర్వాత ఆల్మోస్ట్ 19 తర్వాత నేను హెచ్ఎంటీవీలో యాంకరింగ్ అన్నట్టు ఒక లిటిల్ స్టార్ షో అనే ప్రోగ్రామ్కి హోస్ట్గా చేశాను. ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, ఇలా మనకి తెలియకుండా వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయిపోతున్నారు. చేస్తూ సపోర్ట్ చేస్తే నిజంగానే సక్సెస్కి మీరు అందరూ కూడా రీచ్ అవుతారు. సో నేను ఇంతకు మించి ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు సార్. బికాస్ మీరు అంత మంచి స్పీచ్ ఇచ్చేసాక నేను ఏం మాట్లాడినా చిన్నగా అనిపిస్తుంది. సో బేసికల్గా మీరు నన్ను ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు, బట్ నేను ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటానో ఇక్కడ కూడా అలాగే ఉంటాను. బట్ ఇంతమంది నేను చూసాక ఓ మై గాడ్ ఇప్పుడు ఏం మాట్లాడాలి స్టేజ్ ఎక్కాను, కానీ ఐ వాస్ లైక్ సో నర్వస్, బట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళలో యాక్చువల్గా చాలా మంది యూట్యూబ్ రన్ చేస్తారు. వీళ్ళలో ఎంతమంది యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి, ఎంతమంది యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారు? పీపుల్ సీరియస్లీ 15 lakh పీపుల్. ఇంకో మేడం కూడా ఇక్కడ ఉన్నారు.
సో వాళ్ళందరూ కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో నెక్స్ట్ ఇయర్ రావడానికి వీళ్ళు చెప్పే టిప్స్ ని యూస్ చేసి బ్రేక్స్ లో ఉన్నాను కాబట్టి మళ్ళీ నన్ను ఎక్కడ మర్చిపోతారు అని చెప్పేసి అలా యూట్యూబ్ ద్వారా మహేష్ శివన్ అనే ఛానల్ కంటే ముందు కూడా క్రేజీ కపుల్స్ అని ఒక ఛానల్ అందరూ ఆర్టిస్ట్ ఉన్నా బట్ మాకు సబ్స్క్రైబర్స్ లేరు. ఎవ్రీ టైం మమ్మల్ని చూస్తారు టీవీ, సబ్స్క్రైబర్స్ లేరు, వ్యూస్ కూడా రావట్లేదు ఏంటి అని చాలా ఆలోచించారు. అందరూ ఉన్నప్పుడు రావట్లేదు ఏంటి అని అనుకున్నారు. సో చలో ఇది మన గుర్తుగా ఉంచుకున్నాం కదా అని అలా ఉంచేసాం. సో సపరేట్ గా మహేష్ శివన్ రీచ్ ఉంటుందేమో చూద్దాం. బట్ నేనంటాను శివ లైక్ మనం అందరం కలిసి ఉంటేనే లైక్ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, విడిగా పెడితే వస్తుందా అంటే లెట్స్ చెక్ చూద్దాం, పెడదాం, వెళ్తే వెళ్తుంది లేదంటే లేదు అని చెప్పి మేము జూన్ 22 స్టార్ట్ చేసామన్నమాట ఛానల్ 3 years బ్యాక్. సో లాక్డౌన్ తర్వాత ఎగ్జాక్ట్గా లాక్డౌన్ లో చాలా మంది లైఫ్ చేంజ్ అయ్యాయి కదా చెప్పాలి అంటే, అప్ అండ్ డౌన్ అయినాయి. ఆ టైంలో తీసుకున్న డెసిషన్ ఒక యూట్యూబ్ పెడదాం, సరే సీరియల్స్ అయ్యి పక్కన పెట్టినా కూడా ఒకటి ఐదర్ మన పెళ్లి ఆల్బమ్స్ అయ్యి ఎట్లా ఉన్నాయో ఒక రీచ్ ఉన్నా లేకపోయినా అందులో ఒక వీడియోస్ అలా ఉంటాయి కదా, అట్లా ఉన్నప్పుడు కావాలంటే చూసుకోవచ్చు అని అలా స్టార్ట్ చేసాం. తర్వాత మాకు తెలియకుండానే విత్ ఇన్ 21 days లో 100K వచ్చాయి. 100K ఫ్యామిలీ అయ్యాం. జస్ట్ 21 days లో మేము 100K రీచ్ అయ్యాం. ఐ ఫెల్ సో స్పెషల్ అండ్ హ్యాపీ. నా ఉండొచ్చు లైక్ మీ ఆర్ట్స్ అండ్ ఏమంటారు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీ ఇష్టం, మీ టాలెంట్ ఏది చూపిద్దాం, మీ టాలెంట్ ఏదైతే మీరు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారో అది కూడా మీరు అక్కడ చేయొచ్చు. ఫ్యామిలీ బ్లాగ్స్ ఇక్కడ కూడా చాలా మంది సూపర్ ఫ్యామిలీ కదండి, అందుకే వచ్చారు సపోర్ట్. నేను ఈ రోజు కేవలం మామ్స్ కి సపోర్ట్ చేయాలి. పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించారు. తర్వాత అత్తయ్య గారు కూడా ఇంకా ఒప్పేసుకున్నారు అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ అగైన్ మా కెరియర్ 2.0 అనుకోండి. అప్పుడు మళ్ళీ 2.0 లాగా అప్పుడు స్టార్ట్ చేశాను ఒక సీరియల్ కింద. అప్పుడు శశిరేఖ పరిణయం అండ్ వదినమ్మ అలా స్టార్ట్ అయింది. సో మరీ చిన్నప్పుడు నేను తీసుకెళ్తూ అత్తయ్య వచ్చేవాళ్ళు. మా ఆయన వీకెండ్స్ సాటర్డే సండే ఫ్రీ ఉంటే నేను మోస్ట్లీ ఆ టైంలో పెట్టుకుంటాను ప్రోగ్రామ్స్ అన్ని. వింటే మాత్రం మనం అలాగే ఉండిపోతాం. ఫస్ట్ నేను నా డెలివరీ అయ్యాక వెంటనే లేచి నేను నెక్స్ట్ డే బ్లాగ్ చేశాను. మా ఆయన వాళ్ళు బ్రేక్ తీసుకో అంటారు. నాకు డాక్టర్ ఒకటే చెప్పారు, నువ్వు ఇప్పుడు నాకు డెలివరీ అయింది, నేను పేషెంట్ నేను అమ్మో నేను ఇట్లా నాకు స్టిచెస్ వేసేసారు అని నువ్వు అలా అనుకుంటే నువ్వు ఇక్కడ ఇలాగే ఉంటావు. నువ్వు నేను నడవగలుగుతాను. ఫుడ్ ఉండకండి వాళ్ళకి, అసలు వాళ్ళే వండుకొని తింటారు. వండేసుకుంటావు కదా ఎప్పుడైనా. ఎవరు వంట బాగా చేస్తారు చాలా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వంట గురించి కాదు టాపిక్. ఓకే ఇప్పుడు మీ అందరికి తెలుసు కదండి మా ఆయన బాగా వంట చేస్తారని చెప్పి. ఏమంటారు సుధీర్ సార్ నెక్స్ట్ మీరు కూడా అంతే. ఫస్ట్ మీ ఆవిడ ఇప్పుడు వంట సార్ చెప్పేస్తారు. ఫస్ట్ ఇప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. సంప్రదాయాన్ని సాంకేతికతతో మిళితం చేస్తూ వ్యాపారాన్ని సామాజిక ప్రభావంతో కలిపే ఆమెను ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేరణకి మరో పేరు ఇందిరా ఐరేని. సూపర్ మామ్స్ అందరికీ నమస్కారం. ముందుగా నేను సుధీర్ శాంత గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఎలా ఉంటుంది అంటే ఏ ఇంగ్రీడియంట్ దేంట్లో కలిపితే ఎలా ఉంటుంది అనేది అవకాశం ఇచ్చిన వ్యక్తి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగా బంగారు కొండలాగా పెరిగి 25 ఏళ్ళ తర్వాత కుటుంబాన్నంతా వదిలేసి భర్త అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక కుటుంబానికి వచ్చిన తర్వాత ఎంత ఇంట్లో ఉంటే ఎంత ఇండివిజువల్ గా ఎంత ఫ్రీగా ఎంత ఆప్యాయంగా ఫీల్ అవుతుందో అంతే ఇండివిజువాలిటీ ఏ కుటుంబంలో అయితే దొరుకుతుందో అది భార్యకు ఆనందం కలిగిస్తుందండి. మార్పు తెచ్చింది ఒకరి లక్ష్యం. వేలాది మందిని ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది. ఇదేమి ఒక అద్భుత కథ కాదు. అదేంటి ఎవరు సౌండ్ చేయట్లేదు? స్టేజ్ మీద ఏది చెప్పినా కరెక్టేనా? కాదు కదా, స్టేజ్ మీద ఏది చెప్పినా కరెక్ట్, భార్య పక్కన ఉంటే ఏది చెప్పినా కరెక్టే. ఇది ఒప్పుకుంటారు కదా అందరు కూడా. తీసుకున్నారండి ఇక్కడ. సో వాళ్ళ డామినేషన్ ఎక్కువ. సో ఎంత
ఈవెంట్ మీరు ఇప్పటిదాకా అంతా కూడా నా వాయిస్ నోట్లో వినుంటారు ఈవెంట్ గురించి అంతా కూడా. సో ఐ వాంట్ టు షేర్ ద లైవ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను కార్ ఎక్కాక ఇలా ఫోన్లో రికార్డ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది ఈవెంట్. అండ్ ఇలాంటి ఈవెంట్కి మేము గెస్ట్గా వచ్చినందుకు చాలా హానర్డ్గా ఫీల్ అవుతున్నాం. దీనికోసం అయితే స్పెషల్ థ్యాంక్స్ టు సుధీర్ సార్. బికాజ్ సార్ ఎప్పటి నుంచో మాట్లాడదామని ట్రై చేస్తే కొన్నిసార్లు బిజీ ఉండి పిల్లలతో బిజీ ఉండి కుదరకపోయినా కూడా కాంటాక్ట్లోకి వచ్చి ఇవాళ ఈ ఈవెంట్కి నేను రాగలిగాను అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇఫ్ నాట్ నేను మిస్ అయిపోయేదాన్ని ఏమో అనుకుంటాను. అండ్ ఇంకా స్పెషల్గా ఎందుకు అనిపించింది అంటే నాతో పాటు శివ కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడారు. ఇప్పుడు నన్ను ఇరికిచ్చేసావు అంటూ ఉన్నారు. కానీ ఇది సూపర్ మామ్ నుంచి సూపర్ ఫ్యామిలీగా అయింది కాబట్టి ఆబ్వియస్లీ నేను అక్కడ స్టేజ్ మీద మాట్లాడిన పాయింట్స్తో పాటు సపోర్ట్ ఉంటేనే మనం ఎందులో అయినా ముందుకు సాగలుగుతాం. కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వరకు రాలేని వాళ్ళు కూడా మీలో ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుందండి. ఇప్పటికైనా బయటికి తీసి దాన్ని మీరు ఒక ఆపర్చునిటీగా లైక్ ఒక బిజినెస్ లాగా ఏదైనా మీరు మార్చుకోగలిగితే బెస్ట్ అన్నది రిజల్ట్ మీరే చూస్తారండి. సో చాలా చాలా బాగా అనిపించింది. సుధీర్ సార్ ఈ ఈవెంట్ హైదరాబాద్లో తర్వాత అన్ని ఊర్లో కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఆయన మాటలు ఏమన్నా విందాం, ఆగండి. చెప్పకుండా తీసుకెళ్ళి స్టేజ్ మీద ఇరికిచ్చేసి అన్ని మాట్లాడేసాను అక్కడ. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. ఏం మాట్లాడా నాకు తెలియదు. ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి నేనే చూసుకోవాలి. ఇది చాలా బాగుంది, స్పెషల్ గా ఎంత బాగా అనిపించింది అంటే చాలా చాలా నచ్చింది. కాదు బర్త్డే దాని మీద మంచిగా హోలీ అసలు ఎంత బాగా అనిపించిందో, సూపర్ గిఫ్ట్. యాక్చువల్లీ నేను ఫ్యామిలీతో వద్దాం అనుకున్నాను దీనికి, కాకపోతే ఇంకా గుడ్డు పడుకునే టైం మళ్ళీ ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, ఎందుకు మళ్ళీ కంఫర్ట్ లేకపోతే నేను తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇంకా వాడిని ఇంట్లో ఉంచితే హరిని అంది నేను కూడా ఇంట్లోనే ఉంటాను తమ్ముడితో అని చెప్పి అత్తయ్యకి ఇంకా వాళ్ళిద్దరిని అప్పచెప్పి వచ్చేసాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో లైక్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఆల్ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా. దాని తర్వాత కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా చేసినప్పుడు ఇలా మీ ముందుకు ఈ వీడియోస్ ద్వారా వస్తూనే ఉంటాను. కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్ బాయ్.